రాష్ట్రంలో రేపటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 50 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చాయి. మళ్లీ జూన్ 12న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. విద్యా సంస్థలకు సెలవులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అన్ని పాఠశాలలకు ప్రభుత్వము విద్యాశాఖ హాలిడేస్ డిక్లేర్ చేసింది. సమ్మర్ హాలిడేస్ రేపటి నుంచి జూన్ 11 వరకు, అంటే దాదాపు 50 రోజుల పాటు సమ్మర్ హాలిడేస్ను ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మార్చి 15 నుంచి పెరుగుతున్న ఎండల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ పోయిన మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ రన్ చేసింది. 10వ తరగతి పరీక్షలు పూర్తయినాయి. దీంతోపాటు 1 to 9th అసెస్మెంట్ పరీక్షలు కూడా వారికి పూర్తయిన పరిస్థితుల్లో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ని అన్ని స్కూళ్ళల్లో ఇటు ఉపాధ్యాయులందరూ కూడా కండక్ట్ చేశారు. వచ్చే అకాడమిక్ ఇయర్కు సంబంధించి పేరెంట్స్ కూడా పలు సూచనలు టీచర్స్ కానీ విద్యాశాఖ ఆదేశాల ప్రకారం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చే ఈ సమ్మర్ హాలిడేస్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. పాఠశాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే రిపేర్స్ ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలకు స్కూళ్ళకు సంబంధించి రిపేర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ పరిస్థితి కానీ వచ్చే అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ఇటు ప్రభుత్వం విద్యాశాఖ కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే దీనికి సంబంధించి బడ్జెట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖకు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంతో పోలిస్తే అమ్మ ఆదర్శ కమిటీస్ని, అంటే మహిళలను కూడా భాగస్వామ్యము చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో స్కూళ్లకు సంబంధించి మెయిన్గా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి విద్యార్థులకు ఉండే సౌకర్యాలపైన ఈ అమ్మ ఆదర్శ కమిటీస్కి సంబంధించిన సభ్యులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. దీంతోపాటు వచ్చే అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోపు విద్యార్థులు అందించిన టెక్స్ట్ బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ వారికి అందించే యూనిఫాము షూజు వీటిపైన అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా కూడా 1,92,00,000 టెక్స్ట్ బుక్స్ను ఈసారి రాష్ట్ర ప్రభుత్వము ముద్రిస్తున్నది. విద్యార్థులకు కూడా దీన్ని అందించేందుకు ఇటు ప్రభుత్వానికి సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్లతో పాటు పలువురు ప్రైవేట్ ప్రింటింగ్ ప్రెస్సులు కూడా పుస్తకాలను కూడా రెడీ చేస్తున్నారు. సో పాఠశాల విద్యకు సంబంధించి అంటే విద్యాశాఖ ఒక కీలక ఆదేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వము విద్యాశాఖ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కూడా ఫాలో కావాలి. సమ్మర్ హాలిడేస్లో క్లాసులు నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సింది అని చెప్పి డిఓలకు కూడా విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మరోపక్క మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి ఎండలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వంతో విద్యాశాఖతో సంబంధం లేదనే రీతిలో క్లాసులకు సంబంధించినటువంటి షెడ్యూల్స్ ఇస్తున్న తరుణంలో ప్రభుత్వము విద్యాశాఖ ఇటు డిఓలు మాత్రము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే జూన్ 11నే స్కూల్స్ రీఓపెన్ చేయాలి. జూన్ 12న ఎట్టి పరిస్థితుల్లో జూన్ 11 వరకు హాలిడేస్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, స్కూళ్లకు నోటీసులు ఇస్తామని చెప్పి ఇటు డిఓలు కూడా చెప్తున్నారు. సో మొత్తంగా కూడా సమ్మర్ హాలిడేస్లో విద్యార్థులకు సంబంధించి 50 రోజుల పాటు సెలవులను ప్రకటించారు. ఈరోజు పేరెంట్స్తోనైతే ఉపాధ్యాయులందరూ కూడా పేరెంట్స్ కమిటీ మీటింగ్ జరిగింది. 1 to 9th విద్యార్థులు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ప్రోగ్రెసివ్ రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖ ఈ సమ్మర్ హాలిడేస్లో ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయడంతో పాటు విద్యార్థులు పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అయితే ఈరోజు పేరెంట్స్ కమిటీ మీటింగ్ అయింది. 50 రోజుల పాటు అయితే సమ్మర్ వెకేషన్ పాఠశాల విద్యార్థులకు అయితే కొనసాగనున్నాయి. అపర్ణ.